సైలెంట్ గా ఉండు. వదలండి నన్ను. వదలండి. ఇది అవని వెహికల్, ఇది అవని హ్యాండ్ బ్యాగ్. అవని ఏమైనట్టు? అవని, 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 అవనికి ఏమైంది? అవని, మూర్ఖంగా మాట్లాడకండి. అవనికి అటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు అని నువ్వనుకుంటే సరిపోదురా. వేద, మనం ఇప్పుడు ఆలోచించవలసింది అవనిని ఎవరు కిడ్నాప్ చేశారనేది, తను ఎటువంటి పరిస్థితుల్లో ఉందన్న విషయం గురించే. నాకంత అవసరం లేదు. అవసరం ఉన్నవారు ఆలోచించుకోండి, లేదంటే ఊర్ల మీద పడి వెతుక్కోండి. మీ దగ్గర నుంచి ఇటువంటి మాటలు తప్ప ఇంకేం వస్తాయిలేండి. చిన్నోడా, మనం వెళ్దాం పద. పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాను బావా. వాళ్ళే కిడ్నాపర్ల గురించి కనిపెడతారు. అటువంటి పని ఎందుకు చేసావు శ్రీ? మీకు ప్రాబ్లం ఏంటి? అంటే అదే అదే మీరెందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు శ్రీకర్. జనరల్ గా కిడ్నాప్ అయిన కొన్ని గంటల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ డిమాండ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఈలోపు మనం తొందరపడి హడావిడి చేయడం వలన అవని ప్రాణాలకి ప్రమాదం కదా, అందుకని అలా అన్నాను. అంతేనా? మీరు ఇంకేమైనా విషయం దాస్తున్నారా? మంచితనంతో ఆలోచించినా కూడా మీరు అర్థం చేసుకోవడం లేదు. పోలీసులు తమ ప్రయత్నం చేస్తారు, నేను నా ప్రయత్నం చేస్తాను. ఎవరైనా తెలిసిన వాళ్లే గనక అవనిని ఇబ్బంది పెట్టడానికి ఆ విధంగా చేసుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళని వదిలిపెట్టను. అవును చిన్నోడా, సాధారణంగా కిడ్నాపులు ఎక్కువ శాతం మన చుట్టూ నమ్మకంగా తిరుగుతున్న వారే చేస్తుంటారు. అవని విషయంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను, ఎందుకంటే తను నా ఎంప్లాయ్. నా బాధ్యత నేను చూపించాలి కదా. ఏం రోజులో ఏంటో, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇక నేను బయలుదేరుతాను. అవనిని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది?
ఏమైందమ్మా? ఎందుకు కంగారుగా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? గుడి దగ్గరికి వెళ్తున్నానండి. ఎందుకు? మా మేడం గారిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది. అందుకే మేడంకి ఎటువంటి ఆపద కలగకుండా గుడిలో మొక్కుకుని పూజలు చేయించాలని వెళ్తున్నాను. మేము నీ దగ్గరికే వస్తున్నామమ్మా. నా దగ్గరగా? ఎందుకు? ఆ, అవని విషయం గురించి మాట్లాడడానికే వస్తున్నాం. మేడం గురించి ఏం మాట్లాడాలి? అవని మా ఆఫీసులోనే పనిచేస్తుంది కాబట్టి అవనిని కిడ్నాప్ చేసిన వారు నాకు ఫోన్ చేశారు. అవునా? ఏం చెప్పారు? మేడంని ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారు? ఎక్కడుంచారంట? వాళ్ళు ఏం చెప్పారో తొందరగా చెప్పండి సార్. నీ ఆవేదన ఆతృతని మేము అర్థం చేసుకోగలమమ్మా. ఆ, మాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే అవని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే ఆ, రావాలంటే చెప్పండి సార్, భయంగా ఉంది. ఇంత దాకా వచ్చిన తర్వాత మనం చిన్నపిల్ల దగ్గర దాచలేం కదండి. ధైర్యం గల పిల్ల తట్టుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. మీరు చెప్పేయండి. అవని ఇంట్లో ఉన్న ముక్కు పుడక వాళ్ళకి కావాలంట. వాళ్ళు అవనిని తీసుకువెళ్ళి ఎక్కడో రహస్యంగా దాచిపెట్టారు. ముక్కు పుడకను తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళాలంట.